వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఏపీఎస్ఎఫ్ఎల్ మళ్ళీ గాడిలో పడుతుందా? ముఖ్యమంత్రి చంద్రబాబు మానస పుత్రిక మళ్ళీ బతికి బట్టకడుతుందా? పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్న ఫైబర్ నెట్ నిజంగానే మేలు చేస్తుందా? కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ ఫైబర్ నెట్ ఎందుకు వేగం పుంజుకోలేదు? ఫైబర్ నెట్లో ఇప్పటికీ వైసీపీ అనుకూల ఉద్యోగుల పెత్తనమే నడుస్తుందా? ఈ ప్రశ్నలకు కాలమే జవాబు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థ పనితీరుపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇటీవల సమీక్ష నిర్వహించారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజలకు మెరుగైన ఇంటర్నెట్ సేవలు అందించాలని, అధునాతన టెక్నాలజీలను అవలంబించాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా పేర్కొనే ఈ ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి విమర్శించారు. అయితే ఏపీఎస్ఎఫ్ఎల్ చుట్టూ చుట్టుకున్న వివాదాలు, తక్కువ కనెక్షన్లు, సేవల లోపాలు దీని భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఎఫ్ఎల్ వల్ల కలిగిన లాభాలు, వివాదాలు, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ పథకాల ప్రచారం వంటి అంశాలు చాలా ఉన్నాయి. ఏపీఎస్ఎఫ్ఎల్ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా స్థాపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరించి గ్రామీణ ప్రాంతాల్లో కూడా అఫోర్డబుల్ ఇంటర్నెట్, టీవీ సేవలు అందించడమే దీని ప్రధాన లక్ష్యం. మంత్రి జనార్దన్ రెడ్డి సమీక్షలో అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రాం ద్వారా కనెక్షన్లు పెంచే చర్యలు చేపట్టాలని అధికారులు వివరించారు. రాష్ట్రంలో సంక్షేమ హాస్టళ్లలో సీసీటీవీలు ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉంది. ఇది భద్రతా సేవలను మెరుగుపరుస్తుంది. ప్రస్తుతం 78,000 కిలోమీటర్ల ఆప్టికల్ కేబుల్ నెట్వర్క్ ఉంది. ఇది ప్రభుత్వ పథకాల ప్రచారానికి, ఆన్లైన్ సేవలకు ఉపయోగపడుతుంది. అయితే సేవలు సరిగా అందుబాటులో లేకపోవడం, అన్ని టీవీ ఛానల్స్ రాకపోవడం వంటి ఫిర్యాదులు ఉన్నాయి. మంత్రి సమీక్షలో ఈ లోపాలను సరిదిద్దేందుకు కృషి చేయాలని సూచించారు. ఏపీఎస్ఎఫ్ఎల్ చరిత్ర అంతా వివాదాలతోనే ఉంది. 2021లో 321 కోట్ల రూపాయల ఫైబర్ నెట్ స్కామ్లో సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. టెండర్లలో అక్రమాలు, అర్హత లేని కంపెనీలకు కాంట్రాక్టులు ఇవ్వడం వంటి ఆరోపణలు వచ్చాయి. 2018లోనే ప్రాజెక్టు అమలులో అవకతవకలు ఉన్నాయని నివేదికలు వచ్చాయి. వైసీపీ పాలనలో 2,150 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. 2024లో 410 మంది స్టాఫ్ను నిబంధనల ఉల్లంఘన కారణంగా తొలగించారు. 2025లో సంస్థను కూలదోయాలని కుట్రలు జరుగుతున్నాయని మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఆరోపించారు. ఆ తరువాత నియమితులైన చైర్మన్ జీవీ రెడ్డి రాజీనామా చేశారు. అధికారులపై చర్యలు తీసుకోకపోవడం, సంస్థలో వైసీపీకి అనుకూలంగా పనిచేసేవారు ఉండటం కారణమని జీవీ రెడ్డి ఆరోపించారు. అప్పటి ఎండీ దినేష్ కుమార్ను కూడా మార్చారు. కానీ ఇది సమస్యలను పరిష్కరించలేదనే విమర్శలు వచ్చాయి. కొత్త ఎండీ గీతాంజలి శర్మ సూచనలు ఫలవంతమవుతాయా అనేది సందేహమే. జీఎస్టీ సమస్యలతో 377 కోట్ల జరిమానా పడింది. సంస్థ ఆర్థికంగా కష్టాల్లో ఉంది. ప్రాజెక్టు ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అందించాలని ప్రకటించారు. కానీ ఇది కేవలం ప్రకటనలకే పరిమితమైంది. 2025లో 3 ఉన్నతాధికారులను ఆర్డర్ ఎగ్జిక్యూషన్ ఆలస్యాల కారణంగా తొలగించారు. గతంలో చైర్మన్ జీవీ రెడ్డి సూచనల ప్రకారం కొత్త కనెక్షన్లు ఇవ్వకపోవడం, గత అధికారులతో కుమ్మక్కు కారణంగా ఉపాధి అవకాశాలు తగ్గాయి. ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి కారణం రాష్ట్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడమే. కానీ తక్కువ కనెక్షన్లు ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో సరిపోయినంతగా లేకపోవడమే దీని సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమంత్రి సూచనల మేరకు సంక్షేమ పథకాల ప్రచారానికి ఏపీఎస్ఎఫ్ఎల్ను ఉపయోగించాలనే ప్రతిపాదన ఉంది. కానీ సేవల లోపాలతో ఇది సమర్థవంతంగా జరగడం లేదు. గతంలో టీవీ ఛానల్స్ ద్వారా ప్రచారం చేయాలని భావించారు. కానీ అన్ని ఛానల్స్ అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. మొత్తంగా ఏపీఎస్ఎఫ్ఎల్ బతికి బట్టగట్టడానికి ప్రభుత్వం ఖర్చు పెట్టడం సరైందే. కానీ వివాదాలు, నిర్వహణ లోపాలు సరిదిద్దకపోతే దీని భవిష్యత్ అనిశ్చితమే. కొత్త ఎండీ సూచనలు ఫలిస్తే రాష్ట్రానికి మరిన్ని లాభాలు చేకూరవచ్చు.